హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా ఇప్పుడు వచ్చేసి ఈవీఎస్ మెథడాలజీ బిట్స్ చూద్దాము ఫ్రెండ్స్. అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా అన్నీ నేర్చుకోండి, ఓకేనా. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1, విజ్ఞాన శాస్త్రం సైన్స్ అను పదము ఏ భాషా పదం నుండి వచ్చింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, లాటిన్. క్వశ్చన్ నెంబర్ 2, శాస్త్రం అనగా అర్థం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, చేయడం. క్వశ్చన్ నెంబర్ 3, శాస్త్రం అనేది సంచిత జ్ఞానమే కాకుండా మరేమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సమస్య పరిష్కార పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 4, విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం, దాని పూర్వ చరిత్ర అందలి జీవ ప్రపంచం ఒక ముడి పదార్థమే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కార్ల్ పియర్సన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, శాస్త్రం అంటే జ్ఞాన సముపార్జనే కాక జ్ఞానాన్ని మెరుగుపరిచే ప్రక్రియ అని అన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఫ్రెడరిక్ ఫిట్జ్ పాట్రిక్. క్వశ్చన్ నెంబర్ 6, విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని భవన నిర్మాణంతో పోల్చినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, హెన్రీ పాయింకేర్. క్వశ్చన్ నెంబర్ 7, శాస్త్ర అభివృద్ధిలోని ఏ అంశాన్ని ఇంటి పునాదితో పోల్చడం జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, భావనను ఇంటి పునాదితో పోల్చాడు. క్వశ్చన్ నెంబర్ 8, నిలువు స్తంభం శాస్త్ర నిర్మాణంలోని ఏ అంశంతో పోల్చారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సామాన్యీకరణ. నిలువు స్తంభం శాస్త్ర నిర్మాణంలోని సామాన్యీకరణతో పోల్చారు. క్వశ్చన్ నెంబర్ 9, విజ్ఞాన శాస్త్రం సత్యాలను మాత్రమే కలిగి ఉన్నది అని వివరిస్తే దానికి ఏ రూపం ఉన్నట్లు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఘనరూపం. క్వశ్చన్ నెంబర్ 10, గతిశీల దృష్టిలో విజ్ఞాన శాస్త్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, నిరంతర ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 11, మలేరియా వ్యాధి గురించి పూర్వకాలంలో చెడు గాలి వల్ల వచ్చునని భావించిన వారు నేడు ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వస్తుందని తెలుసుకోవడం వల్ల ఏమి తెలియచున్నది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, శాస్త్ర యథార్థాలు తాత్కాలికం. క్వశ్చన్ నెంబర్ 12, విజ్ఞాన శాస్త్రం తెలిపే సత్యాలు దేనిపై ఆధారపడును? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ప్రయోగ విధానం పరిశీలన నైపుణ్యం మీద ఆధారపడతాయి. క్వశ్చన్ నెంబర్ 13, పరిశుభ్రతను పాటించడం వల్ల వ్యాధులు రావు. ఈ ఉదాహరణను వివిధ పరిస్థితులలో అన్వయించడం ద్వారా విజ్ఞాన శాస్త్రం యొక్క ఏ లక్షణాన్ని తెలియజేయును? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సంభావ్యతను తెలుపును. క్వశ్చన్ నెంబర్ 14, విజ్ఞాన శాస్త్ర లక్షణాలను వివరించిన శాస్త్రవేత్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, షో ఆల్టర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, నిపుణుల అవిద్య మీద నమ్మకం ఉంచడమే శాస్త్రం అన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, రిచర్డ్ ఫైన్మన్. క్వశ్చన్ నెంబర్ 16, ఒక విషయం అసమయానికి ఆ పరిస్థితికి సత్యం, నాటి సత్యం రేపటికి అసత్యం కావచ్చు, కానీ రేపటి పరిశోధనలకు అది పునాది అనేది ఏంటిది? ఎవరి వాదం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, జైనుల స్వద్వాద సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 17, కోహ్లర్ జర్మనీలో చింపాంజీల మీద చేసిన ప్రయోగ ఫలితాలు, ఎర్క్స్ అమెరికాలలో చింపాంజీల మీద చేసిన ప్రయోగాలు ఒకే రకంగా ఉన్నాయి. శాస్త్రం ఏ లక్ష్యాన్ని తెలియజేయను? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, శాస్త్రీయ జ్ఞానం అనేది పునరావర్తనమైనది. క్వశ్చన్ నెంబర్ 18, ఈ యుగానికి సంబంధించిన సాంఘిక సమస్యలైన జనాభా సమస్య, దారిద్ర్య సమస్య, కాలుష్య సమస్య. జనాభా సమస్య, దారిద్ర్య సమస్య, కాలుష్య సమస్య శాంతిని నెలకొల్పే సమస్యలను ఎదుర్కొని సాధించడం
విజ్ఞాన శాస్త్రం వల్లనే అవుతుంది అన్నది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వీన్బర్గ్. క్వశ్చన్ నెంబర్ 19. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని దాని విధానం, ఉత్పత్తుల ఆధారంగా సంశ్లేషణాత్మక, ద్రవ్యాత్మక నిర్మాణాలుగా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్క్వాబ్ ఫినిక్స్. క్వశ్చన్ నెంబర్ 20. పరిశోధనల ఫలితంగా ఏర్పడే జ్ఞానమే విజ్ఞాన శాస్త్ర ఫలితంగా ఏ నిర్మాణంగా చెప్పవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ద్రవ్యాత్మక నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. సమాజంలో మానవుణ్ణి నిర్మాణాత్మకమైన సభ్యునిగా చేయు విషయాల గూర్చి తెలియజేసేది సాంఘిక శాస్త్రం అని తెలిపింది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విక్టోరియా విద్యా బోర్డు. క్వశ్చన్ నెంబర్ 2. ప్రజాస్వామ్య పౌరసత్వ అభివృద్ధి సాంఘిక అధ్యయనం యొక్క ముఖ్య లక్షణం అని పేర్కొన్న విద్యావేత్త? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జాన్ వి మైకేల్స్. క్వశ్చన్ నెంబర్ 3. సమాజం గురించి అధ్యయనం చేసే శాస్త్రమే సాంఘిక అధ్యయనం అని అభివర్ణించిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఫారెస్టర్. క్వశ్చన్ నెంబర్ 4. సాంఘిక శాస్త్రం అనే పదం ఏ దేశంలో పుట్టింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అమెరికా. క్వశ్చన్ నెంబర్ 5. సాంఘిక శాస్త్రం పదం ఏ సంవత్సరం నుంచి అమల్లో ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1916. సాంఘిక శాస్త్రం అనే పదం ఏ నగరంలో జరిగిన సదస్సులో రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకోబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చికాగో. క్వశ్చన్ నెంబర్ 7. విద్యార్థులలో దాగి ఉన్న అంతర్గత శక్తులను బయటికి తీసుకురావడానికి వారి వారి సామర్థ్యాల ఆధారంగా విద్యాబోధన చేయాలని తెలిపినది ఈ క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆర్హెచ్ దవే. క్వశ్చన్ నెంబర్ 8. వస్తువుల ప్రయోజనం, జాతీయ ఆదాయం అనే సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలు సామాజిక శాస్త్రాలలోని ఏ శాస్త్రంతో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గణిత శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 9. మానవునికి అతని పరిసరాలతో ఉన్న సంబంధాలను తెలియచేయడం సాంఘిక శాస్త్రంలోని ఏ విభాగం యొక్క ఆశయం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 భూగోళ శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 10. మన దేశంలో సాంఘిక శాస్త్రం ఎప్పటి నుండి అమల్లో ఉన్నది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1952 to 53. క్వశ్చన్ నెంబర్ 11. బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం అని అన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వెస్లీ అండ్ రాన్స్కీ. క్వశ్చన్ నెంబర్ 12. సాంఘిక శాస్త్రానికి సంబంధించి సరికానిది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సిద్ధాంతపరమైనది. క్వశ్చన్ నెంబర్ 13. సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జేమ్స్ హెమ్మింగ్స్. క్వశ్చన్ నెంబర్ 14. సాంఘిక శాస్త్ర పరిధిని ప్రపంచమంతా విశాలమైనదని, చరిత్ర అంత సుదీర్ఘమైనదని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నికోలస్ రైట్. నెక్స్ట్ చాప్టర్ సాంఘిక శాస్త్ర లక్ష్యాలు, బోధన లక్ష్యాలు, విలువల నుంచి బిట్స్ చూద్దాము ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1. దీర్ఘకాలిక అంతిమ ప్రయోజనాన్ని తెలియచేసేవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గమ్యాలు. క్వశ్చన్ నెంబర్ 2. గమ్యాల నుండి ఏర్పడే విద్యా దిశను సూచించేవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఉద్దేశాలు. క్వశ్చన్ నెంబర్ 3. మనం త్రాగే నీరు పాఠ్యాంశం ద్వారా విద్యార్థి నీటిని పొదుపు చేసే పద్ధతులను అవగాహన చేసుకోవడం దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 లక్ష్యము. క్వశ్చన్ నెంబర్ 4. ఎంపిక చేసిన లక్ష్యాలను నిర్దిష్ట పాఠ్యాంశ బోధన పద్ధతులకు అన్వయిస్తే ఏర్పడేవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నిర్దిష్ట పాఠ్యాంశ లక్ష్యాలు. క్వశ్చన్ నెంబర్ 5. ఒక యూనిట్ విషయ బోధన జరిగిన తర్వాత విద్యార్థి నుంచి ఆశించబడే నిర్దిష్టమైన ప్రవర్తన ప్రదర్శన రూపంలో వ్యక్తం చేయబడినవి?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రవర్తన లక్ష్యాలు. క్వశ్చన్ నెంబర్ 6 లక్ష్యాలను నిర్ణయించేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అధ్యాపకులు. క్వశ్చన్ నెంబర్ 7 క్రింది వాటిలో సార్వత్రికమైనవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉద్దేశాలు. క్వశ్చన్ నెంబర్ 8 ఈ క్రింది వాటిలో భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యము ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వ్యవస్థీకరణ. క్వశ్చన్ నెంబర్ 9 ప్రస్తుతము జ్ఞాన రంగంలోని ఏ లక్ష్యాల సాధన మాత్రమే జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జ్ఞానము అవగాహన వినియోగము. క్వశ్చన్ నెంబర్ 10 నైపుణ్యాలు ఏ రంగానికి చెందిన లక్ష్యాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యాలు. క్వశ్చన్ నెంబర్ 11 హీరో ఏ రంగానికి సంబంధించిన లక్ష్యాలను రూపొందించుటలో కృషి చేస్తాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగం. క్వశ్చన్ నెంబర్ 12 విద్య యొక్క పరమావధి శారీరక మానసిక ఆధ్యాత్మిక రంగాలను అభివృద్ధి చేయడమే అన్నది ఎవరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గాంధీజీ. క్వశ్చన్ నెంబర్ 13 భావావేశ రంగం క్రింది వాటిలో దేనికి సంబంధించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గుండె. క్వశ్చన్ నెంబర్ 14 ఆసక్తులు విలువలు ఏ రంగానికి సంబంధించినవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భావావేశ రంగము. క్వశ్చన్ నెంబర్ 15 జ్ఞప్తికి తెచ్చుకోవడము గుర్తించడము మానసిక సామర్థ్యాలు ఏ రంగానికి సంబంధించినవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగము. క్వశ్చన్ నెంబర్ 16 మానసిక చలనాత్మక రంగంలోని 3వ లక్ష్యము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సునిశ్చితత్వము. క్వశ్చన్ నెంబర్ 17 భావావేశ రంగంలో లక్ష్యాలు ఏ అంశంపై ఆధారపడి ఆధిపత్య శ్రేణంలో అమర్చబడ్డాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అంతర్వృద్ధి. క్వశ్చన్ నెంబర్ 18 ప్రజ్ఞకు సంబంధించి ఏకైక లక్ష్యము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జ్ఞానము. క్వశ్చన్ నెంబర్ 19 విద్యార్థి తన సొంత మాటలలో నీటిని పొదుపు చేసే పద్ధతుల గురించి వివరించి చెప్పడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వ్యాఖ్యానించడం. క్వశ్చన్ నెంబర్ 20 అవగాహన స్థాయిలో తగిన సూచనలు ఇస్తే కానీ చేయలేని పరిష్కారాలను ఏ స్థాయిలో విద్యార్థి స్వంతంగా చేయగలడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వినియోగ స్థాయి. నెక్స్ట్ చాప్టర్ ఇతర శాస్త్రాలతో సాంఘిక శాస్త్రానికి గల సంబంధాలు అనే చాప్టర్ నుంచి చూద్దాము ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1 విజ్ఞాన శాస్త్రము గణితానికి మధ్య గల సంబంధము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వాక్య సంబంధము. క్వశ్చన్ నెంబర్ 2 ఈ క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్రంతో సహసంబంధం గల శాస్త్రము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ జీవశాస్త్రము రసాయన శాస్త్రము మరియు గణిత శాస్త్రము. క్వశ్చన్ నెంబర్ 3 చెవి మైక్రోఫోన్ ఒకే విధంగా పనిచేయడంను ఏ శాస్త్రాల ద్వారా బోధించవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భౌతిక శాస్త్రము జీవశాస్త్రము. క్వశ్చన్ నెంబర్ 4 భౌతిక శాస్త్రం జీవశాస్త్రంను ఈ క్రింది వాటిలో దేని కొరకు ఉపయోగించలేము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆహార లక్షణాలు క్షార ఆమ్ల గుణాలు ప్రోటీన్లు పిండి పదార్థాలు వివరించడము. క్వశ్చన్ నెంబర్ 5 ఆహార లక్షణాలు ఆమ్ల క్షార గుణాలు ప్రోటీన్లు పిండి పదార్థాలు క్రొవ్వులు నీరు ఎంజైమ్లు మొదలైనవి ఏ శాస్త్రంతో సంబంధం కలిగి ఉంటాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రసాయన శాస్త్రము జీవశాస్త్రము. క్వశ్చన్ నెంబర్ 6 రసాయన మిశ్రమాలు అనులోమ విలోమానుపాతాలు శబ్ద తరంగాల వేగము కాంతి వేగము దూరాలు మొదలైన అంశాలు ఏ శాస్త్రాలతో సంబంధం కలిగి ఉన్నాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 భౌతిక శాస్త్రము గణిత శాస్త్రము. క్వశ్చన్ నెంబర్ 7 ఆర్కిమెడిస్ సిద్ధాంతము తన రాజుగారి ప్రమేయం వలననే కనుగొనబడింది అనే విషయము ఏ శాస్త్రాల గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 భౌతిక శాస్త్రము చరిత్ర. క్వశ్చన్ నెంబర్ 8 మానవుడి గుండె రకాన్ని ఎక్కువ పీడనం నుండి తక్కువ పీడనం ఉండే ప్రదేశానికి పంపు చేసే యంత్రం అనే వాక్యము ఏ శాస్త్రాల మధ్య సంబంధంను తెలుపుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విజ్ఞాన శాస్త్రము జీవశాస్త్రము. క్వశ్చన్ నెంబర్ 9 ఏ శాస్త్ర అభివృద్ధిలో మూఢనమ్మకాలు మూఢాచారాలు పటాపంచలయ్యాయి.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విజ్ఞాన శాస్త్రము. క్వశ్చన్ నెంబర్ 10. మన విశ్వము, విశ్వ ఆవిర్భావము, భూమి, భూమి పొరలు, శిలాజాల ఏర్పాటు, సూర్యకుటుంబం మొదలైన ఏ శాస్త్రాలలో సంబంధం కలిగి ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భౌతిక రసాయన శాస్త్రాలు అలాగే భౌగోళిక శాస్త్రము. క్వశ్చన్ నెంబర్ 11. శాస్త్రీయ విషయాలు, భావనలు, ప్రయోగాల అమరికలు, ఇతర పనిముట్లు, యంత్రాలు, భాగాలు సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే శాస్త్రాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 భౌతిక రసాయన శాస్త్రం, కళలు. క్వశ్చన్ నెంబర్ 12. ఆధునిక సంగీత వాయిద్యాలను ధ్వనికి సంబంధించిన సూత్రాలతో, లక్షణాలతో ఎలక్ట్రానిక్స్ జ్ఞానాన్ని మేళవించి తయారు చేయడంలో ఇమిడి ఉన్న శాస్త్రాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 భౌతిక రసాయన శాస్త్రము, కళలు. నెక్స్ట్ క్వశ్చన్. ఇది పాఠ్య ప్రణాళిక, పాఠ్య పుస్తకం, సంస్థాగత ప్రణాళిక నుంచి ఫ్రెండ్స్. ఇవి బిట్స్. 4th చాప్టర్. క్వశ్చన్ నెంబర్ 1. కెరీర్ అనే పదము ఏ భాష మూల పదం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లాటిన్. క్వశ్చన్ నెంబర్ 2. పాఠశాలలో నిర్ధారించిన లక్ష్యాలను, ఉద్దేశాలను రూపుదిద్దేటట్లు చేయడానికి ఒక కళాకారునిగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనము కరిక్యులం అన్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కన్నింగ్ హామ్. క్వశ్చన్ నెంబర్ 3. కెరీర్ అనగా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 192 పరిగెత్తే దారి, పందెపు బాట. క్వశ్చన్ నెంబర్ 4. బోధనాభ్యసన కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ గమ్యాలను చేరుకోవడానికి ఉపయోగించే మార్గం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పాఠ్య ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 5. విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళికలోని అంశాలు క్రింది వాటిలో ఏ విలువలను పెంపొందించే విధంగా ఉండాలి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అన్ని. పర్యావరణ పరిరక్షణ, చిన్న కుటుంబము, శాస్త్రీయ దృక్పథము. క్వశ్చన్ నెంబర్ 6. జాతీయ పాఠ్య ప్రణాళికలో క్రింద పేర్కొన్న ఏ సూత్రాన్ని అనుసరించి విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక ఉండాలి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. బయటి జీవితాన్ని, జ్ఞానాన్ని మన బోధనతో అనుసంధానించాలి. అలాగే కంఠస్థం చేసే పద్ధతుల నుంచి మన బోధనను దూరం చేయాలి. పరీక్షలకు మరింత సరళీకరించి తరగతి జీవితంతో వాటిని సమైక్యం చేయాలి. క్వశ్చన్ నెంబర్ 7. పాఠశాల జీవితం మొత్తాన్ని డాష్గా చెప్పవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పాఠ్య ప్రణాళికగా చెప్పవచ్చు. క్వశ్చన్ నెంబర్ 9. నిజమైన విజ్ఞాన శాస్త్ర విద్య అంటే? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పిల్లవానికి తన జీవితం గురించి చెప్పడం. క్వశ్చన్ నెంబర్ 9. ఏ స్థాయిలో బోధనాంశాలు విద్యార్థి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రాథమిక స్థాయి. క్వశ్చన్ నెంబర్ 10. నిరంతర నియమిత కాల వ్యవధి మూల్యాంకనం ఏ స్థాయిలో ఉండాలి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మాధ్యమిక స్థాయి. క్వశ్చన్ నెంబర్ 11. పిల్లలు శాస్త్రీయ సూత్రాలను పరిచితమైన ప్రయోగాల ద్వారా నేర్చుకోవడం ఏ స్థాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మాధ్యమిక స్థాయి. క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్రింది వాటిలో సహపాఠ్య కార్యక్రమానికి చెందిన అంశము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. సైన్స్ కిట్ల తయారీ, చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్లో పాల్గొనడము, ప్రయోగశాలల ఏర్పాటు. క్వశ్చన్ నెంబర్ 13. తరగతి గదుల్లో బోధించవలసిన విషయం పరిధిని తెలియజేసేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విషయ ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 14. విషయ ప్రణాళిక క్రింది వాటిల్లో దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 15. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము 2005ను అనుసరించి ఎలిమెంటరీ దశ విషయ ప్రణాళిక ఏ తరగతులకు తయారు చేయబడడం జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1 to 6th. క్వశ్చన్ నెంబర్ 16. పరిసరాల పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలను ఏ తరగతులలో భాష, గణిత పాఠ్యపుస్తకాలకు సంబంధించిన విషయ ప్రణాళికలోనే అనుసంధానం చేయబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 192. క్వశ్చన్ నెంబర్ 17. ఏ తరగతులను సామాన్య శాస్త్రం అనే పేరుపై పాఠ్యపుస్తకాలు ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 6th to 10th. క్వశ్చన్ నెంబర్ 18. పాఠశాలలో, పాఠశాల వెలుపల విద్యార్థులు పొందే అనుభవాల సమగ్ర రూపం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పాఠ్య ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 19. సైన్స్ ఈజ్ డూయింగ్ అనే దానికి ప్రక్రియ, విధానము, భావనలను తెలియచేసే ప్రణాళిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విషయ ప్రణాళిక.
క్వశ్చన్ నెంబర్ 20. పరిశోధనల ఆధారంగా పాఠ్య ప్రణాళికలో తరచూ మార్పులు ఉండాలని సూచించిన కమిషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కొఠారి కమిషన్. క్వశ్చన్ నెంబర్ 21. సామాజిక జీవితంలో సంబంధం ఉండేలా పాఠ్య ప్రణాళిక ఉండాలని సూచించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్ 1952. క్వశ్చన్ నెంబర్ 22. కొఠారి కమిషన్ అభిప్రాయం ప్రకారము పాఠ్య ప్రణాళిక విద్యార్థికి ఏ దశలో జ్ఞాన సముపార్జనతో పాటు తార్కికంగా ఆలోచించడం, నిర్ణయాలు చేయడం వంటి సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రాథమికోన్నత స్థాయి. క్వశ్చన్ నెంబర్ 23. ఏ నివేదిక ప్రకారము విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళికలో కళాత్మక కార్యక్రమాలలో పాల్గొనేటట్లు చేసి రసాత్మక దృష్టిని, రసాత్మక అభినందనను పెంపొందించే విధంగా అంశాలు ఉండాలని తెలియజేసింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విశ్వరీభాయి పటేల్. క్వశ్చన్ నెంబర్ 24. కార్యకరణ సంబంధాన్ని తెలుసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని, వివరాలను అందించడం ఏ కమిటీ సూచించిన పాఠ్య ప్రణాళిక అంశాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం. క్వశ్చన్ నెంబర్ 25. దీనిలో పేర్కొన్న విధంగా శాంతి కోసం విద్య అనే ప్రాతిపదికపై పాఠ్యాంశాలు రూపొందించబడ్డాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 NCF 2005. క్వశ్చన్ నెంబర్ 26. పాఠ్య ప్రణాళిక అనగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పాఠ్యేతర కార్యక్రమాలు. క్వశ్చన్ నెంబర్ 27. అభ్యసన కృత్యాలు ప్రయోజనాత్మకంగా విద్యార్థిలో సమస్య పరిష్కారము, సృజనాత్మక శక్తులను అభివృద్ధి పరిచేవిగా ఉండాలని తెలియచేసే పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శిశు కేంద్రీకృత సూత్రము. క్వశ్చన్ నెంబర్ 28. క్రింది వాటిలో జాతీయ విద్యా విధానం 1986 ప్రకారము పాఠ్య ప్రణాళికకు సంబంధించని అంశము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆటపాటల ద్వారా శరీర దారుఢ్యాన్ని పెంచడము. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే. ఇందులో నుంచి తప్పకుండా బిట్స్ అయితే వస్తాయి మీకు మెథడాలజీలో. సో నేర్చుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 5th చాప్టర్ మూల్యాంకనము CCE నుంచి చూద్దాము ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1. కొన్ని ప్రమాణాల ఆధారంగా విశ్వసనీయత, సప్రమాణత ఉన్న పరీక్షలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రామాణిక పరీక్షలు. క్వశ్చన్ నెంబర్ 2. ఉపాధ్యాయుడు వాడే పరీక్షల్లో ప్రముఖ స్థానాన్ని అలంకరించిన పరీక్షలు ఏవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వ్యాసరూప ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 3. యూనిట్ నికషలో లక్ష్యాత్మక ప్రశ్నలకు ఎంత శాతం మార్కులు కేటాయించవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 40%. క్వశ్చన్ నెంబర్ 4. ఒక సమాధాన పత్రాన్ని వేరువేరు సమయాలలో కానీ లేదా వేరువేరు వ్యక్తులు దిద్దినా కానీ ఒకే రకమైన మార్కులు వస్తే అది ఏ రకమైన పరీక్ష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విశ్వసనీయత కలది. ఆన్సర్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 5. పరిసరాల విజ్ఞానంలో జ్ఞానాన్ని పరీక్షించవలసి వచ్చినప్పుడు జ్ఞానానికి సంబంధించిన పదజాలాన్ని, ప్రక్రియలను, భావనలను పరీక్షిస్తే ఆ పరీక్ష కలిగి ఉన్న లక్షణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సప్రమాణత. క్వశ్చన్ నెంబర్ 6. యూనిట్ నికషాలను తయారు చేయనప్పుడు ముందు రూపొందించుకోవలసినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బ్లూ ప్రింట్. క్వశ్చన్ నెంబర్ 7. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల లక్షణము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1 and 2. వీటిలో విశ్వసనీయత తక్కువగా ఉంటుంది, స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తారు, అలాగే సాధారణంగా నాణ్యత ఎక్కువగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 8. సంక్షిప్త పూరణ ప్రశ్నల నిర్మాణంలో గుర్తుంచుకోవలసిన నియమము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. ఒకే పదం లేదా సంక్షిప్త వాక్యమే సమాధానంగా ఉండాలి, ఖాళీతో వాక్యం ప్రారంభించరాదు, అలాగే పాఠ్యపుస్తకంలో వాక్యాలను యథాతథంగా తీసుకుని ప్రశ్నలను తయారు చేయరాదు. క్వశ్చన్ నెంబర్ 9. బోధన పూర్తి కాకుండానే బోధన మధ్యలోనే నిర్వహించు మూల్యాంకనాన్ని ఏమంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 10. పాఠ్యాంశ బోధనకు ముందు విద్యార్థి సామర్థ్యాలను, బలహీనతలను తెలుసుకోవడానికి జరిపే మూల్యాంకనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సంకలన మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 11. ప్రస్తుతము అమల్లో ఉన్న రాత పరీక్షలు ఏవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అంతర్గత పరీక్షలు.
క్వశ్చన్ నెంబర్ 12 విద్యార్థి యొక్క విమర్శనాత్మక ఆలోచన సరళిని విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని అంచనా వేయుటకు ఉపయోగపడే పరీక్షలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వ్యాసరూప పరీక్షలు. క్వశ్చన్ నెంబర్ 13 ప్రశ్నాపత్రము తయారు చేయుటలోని సోపానాలు వరుసగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ABCD. భారత్వ పట్టికలను తయారు చేసి బ్లూ ప్రింట్ తయారు చేసి ప్రశ్నాపత్రము రూపొందించాలి. అలాగే ప్రశ్నవారి విశ్లేషణ పట్టిక ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 14 క్రింది వాటిలో భవిష్యత్తులో వృద్ధి పొందడానికి అవకాశం ఉన్న శక్తులను సూచించే ప్రస్తుత లక్షణాలను తెలియచేయునది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సహజ సామర్థ్యాల పరీక్షలు. క్వశ్చన్ నెంబర్ 15 మౌఖిక పరీక్షల వలన కలుగు ప్రయోజనము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 192. వ్యక్తిగతంగా పరీక్షించి కనుగొన్న లోపాలను సవరించుట ఆత్మాశ్రయం తక్కువ. అలాగే ఆత్మాశ్రయం తక్కువ. క్వశ్చన్ నెంబర్ 16 ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల లక్షణము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బోధన ప్రక్రియల సార్థకతను తెలుసుకోవడము. క్వశ్చన్ నెంబర్ 17 పరీక్షా పత్రాన్ని రూపొందించేటప్పుడు కాఠిన్య స్థాయి ఆధారంగా ఏ రకమైన ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సాధారణ స్థాయి. క్వశ్చన్ నెంబర్ 18 విద్యార్థులలో పఠనం వల్ల ఆసక్తిని పెంపొందించుటకు నీవు అనుసరించు విధానము ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నియోజన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 19 మార్కుల స్థానంలో గ్రేడులు ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1986 జాతీయ విద్యా విధానం. క్వశ్చన్ నెంబర్ 20 యూనిట్ పరీక్ష పత్రాన్ని తయారు చేయడంలో చివరి సోపానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రశ్నవారి విశ్లేషణ పట్టిక తయారు చేయడం. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే మెథడాలజీ EVS మెథడాలజీ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.